ప్రస్తుతం మనతో హుజూరాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఆయన పూర్తి బాధ్యతలు నిర్వహిస్తూ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది ఆయన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఓవరాల్గా ఇన్ని రోజులు జరిగిన ప్రచారం ఎలా ఉంది ఏంటి అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉందండి గ్రౌండ్ రియాలిటీ? మొట్టమొదటిగా ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆత్మగౌరవం పోరాటం అని చెప్పి వారు ఇక్కడ హుజూరాబాద్కు రావడం జరిగింది. దాని తర్వాత ఇన్ఛార్జ్గా నాకు వేసిన తర్వాత నేను కూడా ఆయన ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి హుజూరాబాద్కు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని జాగాలు తిరిగిన తర్వాత ఇది ఈటెల రాజేందర్ గారి ఆత్మగౌరవం పోరాటం కాదు, ఇది టోటల్గా హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవం పోరాటం అని తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా ఏ కడపకు పోయినా, ఎక్కడ పోయినా, ఏ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళు అనేది ఒకటే, ఈటెల రాజేందర్ మా మనిషి, మాతో పాటు ఉన్న మనిషి. 18.5 సంవత్సరాలు మాతోటి ఉన్నాడు. 6 సార్లు మేము ఏదైతుందో ఎమ్మెల్యేగా ఆయనను గెలిపించుకున్నాం. ఆయన ప్రతి కడపకు, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క దగ్గరికి కూడా రావడం జరిగింది. మా బాధకాలు, సాధకాలు అన్నిట్లో పాల్పంచుకున్న మనిషి ఆయన. మా పిల్లలకు కాలేజ్ ఫీజులు కట్టాలంటే ఆయన దగ్గర పోయి, సార్ మా దగ్గర తక్కువైందంటే ఆయన పైసలు కట్టిన దినాలు మాకున్నాయి. అవన్నీ కూడా మాకు గుర్తొస్తున్నాయి. మా పిల్లలు ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటా పైసలు సంపాదిస్తుంటే అది ఆయన పుణ్యాన్ని అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మాకెవ్వరికి ఒక్కరికి కూడా ఏదైనా అనారోగ్యం వచ్చి ఏదైనా హాస్పిటల్లో మేము చేరితే ఇమ్మీడియట్గా ఆయన హాస్పిటల్కు ఫోన్ చేసేవాడు, మాకు సరైన చికిత్స ఇప్పించేవాడు. అంతేకాకుండా ఆడ ఉన్న బిల్లు కూడా పాపం ఆయన్నే కట్టేవాడు అని చెప్పి ప్రజలందరూ కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ మా నాయకుడు, మాతో పాటు ఉన్న నాయకుడు, మా కనుసైగలలో ఉన్న నాయకుడు, ఆయనకు కేసీఆర్ గారు అన్యాయం చేశాడు. అన్యాయం ఇది ఏదైతుందో మేము నమ్మము. కేసీఆర్ వచ్చి ఇక్కడ ఒట్టు పెట్టుకొని ఇది చేసినా కానీ ఏదైతుందో ఆయన మేము నమ్మే పరిస్థితులు లేము. ఈటెల రాజేందర్ ఏదైతుందో వేరే వాళ్ళ భూమిని కబ్జా చేసిందంటే మాత్రం మేము నమ్మే ప్రసక్తే లేదని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని గిమిక్కులు చేసినా, ఎన్ని కథలు చేసినా, ఏ విధంగా హరీష్ రావు గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని బద్నాం చేద్దామనుకున్నా కానీ ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నది ఏంటంటే ఈటెల రాజేందర్ గారు, ఆయన మంచితనం, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఆయనకు అండగా ఉన్నది. ఇవాళ కమలం పువ్వు ఏదైతున్నదో ఆయనకు తప్పక శోభిస్తున్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద పార్టీ, ప్రపంచ దేశాలను అందరికంటే ఎక్కువ మెంబర్షిప్ ఉన్న పార్టీ, మంచి నాయకులు ఉన్న పార్టీ, మచ్చలేని నాయకులు ఉన్న పార్టీ. మోదీ గారు, అదే అమిత్ షా గారు ఏదైతున్నారో వారు ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ కులమత ఘర్షణలు లేకుండా, ఏ విధంగా కూడా కరప్షన్ అనేది లేకుండా ఇవాళ అందరూ కూడా పరిపాలిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారు. 17 రాష్ట్రాలలో ఏదో ముఖ్యమంత్రులుగా భారతీయ జనతా పార్టీ ఉన్న కాడ అంతా కూడా ఎంత అభివృద్ధి అవుతున్నది అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అటువంటి మంచి పార్టీని బద్నాం ఖాళీ చేయాలని చెప్పి ఈయన పెట్రోలు, డీజిల్, లేకపోతే గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఈ నాటకాలు ఆడుతున్న అన్నిటిని కూడా ఇవాళ ప్రజలు గ్రహించారు. అంతేకాదు ఇవాళ హరీష్ రావు టోటల్గా ఇది హుజూరాబాద్ ఎలక్షన్స్లో ఆయన ఇమేజ్ పోగొట్టుకున్నాడు. ఆయనకున్న మంచి పేరును పోగొట్టుకున్నాడు. ఆయనని ఎవరు అడిగినా ఇప్పుడు ఎక్కడ చూస్తా కానీ అబద్ధాల మంత్రి తప్ప ఆయన మంచిగా హరీష్ రావు మంచివాడని చెప్పి అలా అనే ప్రసక్తి లేదు. అంటే ఈ విధంగా అన్ని కులాల వాళ్ళు, అన్ని కులాలు, ముదిరాజులు కానీ, రెడ్లు కానీ, యాదవులు కానీ, ఎస్సీలు కానీ, వైశ్యులు కానీ అందరూ కూడా ఏదైతున్నదో, పద్మశాలీలు కానీ అందరూ కూడా ఏదైతున్నదో ఇవాళ బ్రహ్మరథం పట్టిండ్రు. ఈటెల రాజేందర్ గారిని మేము తప్పక గెలిపిస్తాము అని చెప్పి ఇవాళ సర్వే కూడా మాకు తెలిసిన దాని ప్రకారంగా మేము 20 to 22% అహెడ్ ఉన్నాం. వీళ్ళు ఎన్ని గిమ్మిక్కులు చేసుకున్నా, ఎన్ని పైసలు పంచినా, ఎంత మందు ఇచ్చినా, ఏం చేసినా కానీ ప్రజలు ఒకటే మాట అంటున్నారు, ఈ పైసలన్నీ మావే,
ఈ మందు ఇది చేస్తున్న దాన్ని కూడా అంతా మాదే. కాబట్టి మేము పైసలు తీసుకుంటాం, మందు తీసుకుంటాం, కానీ మా బిడ్డ, మా సొంత బిడ్డ అయిన ఈటెల రాజేందర్ గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. అంటే మీరు పదే పదే బీజేపీ నేతలు ఒకటే అంటున్నారు, తెలంగాణ ఆత్మగౌరవానికి కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగే ఎన్నికే హుజురాబాద్ ఉప ఎన్నిక అంటున్నారు. మీరు చెప్పే ఆత్మగౌరవం ఏంటి? ఎప్పటికైనా మనం చూస్తుంటే నిజంగా కూడా ఆయన అహంకారం ధోరణి అనేది ఇవాళ ప్రజలు చూస్తున్నారు. అహంకారం ఉందో, నేను ముఖ్యమంత్రి నేను ఇస్తా అని చెప్పలే, అంటానని అనలేదన్న అని అబద్ధాలు చెప్తున్నాడు. 3 ఎకరాల భూమి నేను అసలు అనలేదంటున్నాడు. 2 బెడ్రూమ్ రూమ్ కూడా రూమ్స్ ఇట్లా ఉండాలి, ఇంత పెద్దగా ఉండాలి, ఇంత వెడల్పుగా ఉండాలి అని చెప్పడమే జరుగుతుంది. అంటే ఆయన ఒక అహంకారపూరితమైన మాటలను అవన్నిటిని కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గ్రహించిండ్రు. ఈ అహంకారాన్ని దించాలి అనేది మాత్రం ఇవాళ ప్రజల వచ్చింది. ఇది ఆత్మగౌరవం అంటే ఇవాళ ఈటెల రాజేందర్ గారిది, హుజూరాబాద్ ప్రజలది. బట్ టోటల్ తెలంగాణ ప్రజల అందరూ కూడా ఈ ఎలక్షన్ వైపు చూస్తున్నారు. ఈ ఎలక్షన్లో ఈటెల రాజేందర్ గెలిస్తే కేసీఆర్ అహంకారం ఏదైతుందో టోటల్గా కింద పడిపోతుందని చెప్పి కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ప్రజల అందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సమాజం కూడా ఇవాళ ఈ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ మాత్రం 100% ఈటెల రాజేందర్ గెలుస్తారు. ఈటెలకు ఓటేస్తే ఈటెల మాత్రమే గెలుస్తారు, ఈటెలకు మాత్రమే లాభం. అదే గెల్లు శ్రీనివాస్ యాదవ్కి ఓటేస్తే ఇక్కడ అభివృద్ధి ఇంకా ఎక్కువ జరుగుతుంది, అధిక సంఖ్యలో నిధులు కేటాయించబడతాయి అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అసలు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయని నేను అడుగుతున్నాను. నిధులు ఉన్నాయని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర టోటల్గా ఏ ఒక్క వాళ్ళ స్కీమ్లకు కూడా పైసలు ఇచ్చుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. 4.5 కోట్ల రూపాయల అప్పు తీసుకొని ఇవాళ వాళ్ళు ప్లీనరీ చేసుకుంటున్నారు. అప్పు చేసి పప్పుకూడులాగా అవుతుందో. మొన్న 31 ఐటెంలు పెట్టినట్టు 31 ఐటెం తింటున్న ఆ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటున్నారు, అరే ఈ ఐటెంలు మనం తింటే రేపు పొద్దున బిల్లు మన మీద పడుతుందా, ఈ అప్పు బిల్లు మన మీద పడుతుంది కదా అని చెప్పి కూడా వాళ్ళందరూ సందేహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ అనుకునే విధంగా ఏదైతుందో ఒక్క పైసా వాళ్ళ దగ్గర లేదు. ఇవాళ ఏది అభివృద్ధి జరుగుతున్నా కానీ హుజూరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలో కానీ కేంద్ర పైసల ద్వారానే అవుతున్నాయని చెప్పి మేము నిలదీసి చెప్పగలుగుతాం. ఎందుకంటే నీకు వచ్చే ఇక్కడ ఏదైతే ఇన్కమ్ ఉన్నదో అది నీకు వచ్చేది లిక్కర్ మీద వస్తుంది. అదేవిధంగా నీకు మైనింగ్ మీద వస్తుంది, రిజిస్ట్రేషన్స్ మీద వస్తుంది, మన హౌస్ ట్యాక్స్లో అవన్నీ వస్తుంది దాని మీద వస్తుంది, కమర్షియల్ ట్యాక్స్ మీద వస్తుంది. అన్నీ కలిపి నువ్వు చూపించింది ఏంది? 76,000 కోట్ల రూపాయలు నీ ఇన్కమ్ ప్రతి సంవత్సరం చూపించావు రైట్ బడ్జెట్లో. నీ పేమెంట్ ఎంత? మీ పేమెంట్ ఇవాళ మనం చూస్తే ఖాళీ అది ఇంట్రెస్ట్ ఇవాళ 50,000 కోట్లు ఉన్నది కంప్లీట్గా. అదేవిధంగా నీ బిల్లులు ఏది మన పెన్షన్లు కానీ శాలరీస్ కానీ అవన్నిటిని కూడా చూసుకుంటే 30-40 కోట్లు ఉంటాయి. అంటే 90,000 కోట్ల రూపాయలు నీకు ఇక్కడనే అయిపోయాయి. అంటే ఆల్రెడీ ఇక్కడనే నీకు బకాయ పడ్డావు. కాబట్టి తత్తిమ రాష్ట్రం నడుస్తున్నదంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ కేంద్రం ఇస్తున్న అయితే డెవల్యూషన్ ఫండ్స్ కానీ లేకపోతే 29 స్కీమ్లు ఏదో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కానీ వాళ్ళ ద్వారా జరుగుతున్నది కానీ మీ ద్వారా కాదు. ఇంకోటి కూడా మేము చెప్తున్నాం, మా మేనిఫెస్టోలో కూడా చెప్తున్నాం, ఇక్కడ అభివృద్ధి అనేది రేపు పొద్దున ఈటెల రాజేందర్ గారు ఇక్కడ గెలిస్తే ఇమ్మీడియట్గా కిషన్ రెడ్డి గారు చెప్పారు 60 కోట్ల రూపాయలు నేను ఇమ్మీడియట్గా రోడ్స్ శాంక్షన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది. రైల్వే వాళ్ళు ఇమీడియట్గా ఉప్పల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ని మేము 60 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీకు ఇవాళ వస్తున్నాయి. ఇవాళ అన్నీ కూడా బ్లూ రెవల్యూషన్ అని వస్తున్నది, దాంట్లో ఫిష్లు ఇస్తున్నారు, చేపలు ఇస్తున్నారు. అదే మీకు వైట్ రెవల్యూషన్ అంటున్నారు, దాంట్లో డైరీ ఇస్తున్నారు, క్యాటల్ ఇస్తున్నారు. అదే లైవ్వుడ్ స్టాక్ అంటున్నారు, దాంట్లో గొర్రెలు ఇస్తున్నారు. ఎడ్యుకేషన్కు కేంద్రమే ఇస్తుంది, మన హెల్త్కు కేంద్రమే ఇస్తున్నది, నీ ప్రధానమంత్రి సడక్ యోజనకు కేంద్రమే ఇస్తున్నది, ఇక్కడ నువ్వు వేస్తున్న NHI రోడ్లకు అందరూ కూడా కేంద్రమే ఇస్తున్నది. రేపు ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళందరూ కూడా 15th 14th ఫైనాన్స్ కమిషన్లో వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్స్ వాళ్ళకే
చేస్తున్నారు. అంటే అన్ని రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే కానీ మీ దగ్గర మీ ఒకవేళ ఈ గెలిచిని గెలిస్తే మళ్ళీ ఆయన అసలు ప్రగతి భవన్లకే రానియడు, అసలు మంత్రులను రాణిస్తలేడు, ఒక మంత్రులే వస్తలేడు. ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు ఆయన లోపలికి రానియాలి, ఇదే గంగుల కమలాకర్ని లోపలికి రానియాలి. రేపు పొద్దున ఈ మన హరీష్ రావుని కూడా లోపలికి రానిచ్చే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యేగా ఈయన ఏం పోతాడు, ఏం అడుగుతాడు, ఎక్కడ చూస్తాడు, అవునా కదా? కాబట్టి అవన్నీ మాటలు. ఇదే ఈటల రాజేందర్ను మనం గెలిపిస్తే నీవు వాగ్దానం చేసిన ఏదైతే దళిత బంధు స్కీమ్ ఉంది కదా, ఆయన నిలదీసి నీవు ఏ విధంగా పేమెంట్ చేయవు అని చెప్పి కొట్లాడి ఏదైతుందో ఇప్పించే దమ్ము ఈటల రాజేందర్కి ఉంది. మీకు పెన్షన్లకు ఏదైతుందో కొట్లాడి ఇప్పించే దమ్ము ఆయనకున్నది. మీకు రేషన్ కార్డులో కొట్లాడిపి ఇచ్చే దమ్ము ఆయనకున్నది. డబుల్ బెడ్రూమ్ల గురించి కొట్లాడే దమ్ము ఆయనకున్నది. కాబట్టి ఈటల రాజేందరు అసెంబ్లీలో కాళ్ళు పెడితే ఎన్నో మనకు లాభాలే అవుతాయి కానీ నష్టాలు ఉండవు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైంది, అందుకే కాంగ్రెస్ తరఫున డమ్మీ క్యాండిడేట్ని బరిలో దింపారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంత తెలివి తక్కువ మాటలు ఎట్లా మాట్లాడతారండి వీళ్ళు? అసలు కాంగ్రెస్ని కొట్టడానికే కదా బీజేపీ పుట్టింది. ఈ రెండు వేరే వేరే పట్టాలు, అర్థమైందా? ఈ రెండు పట్టాలు ఎప్పుడు కూడా ఒక దగ్గర కలిసే ప్రసక్తే లేదు. వాళ్ళు అదే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి అలయన్స్ పెట్టుకున్నది. వాళ్ళు పోయి వాళ్ళ కాలు మొక్కిర్రు. వాళ్ళు పోయి ఆనాడు ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు మంత్రులు అయినరు. ఆడ సోనియా గాంధీ కాలు వాళ్ళ కుటుంబంగా ఇది చేసుకున్నది. మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ అలయన్స్ కూడా కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి రేపు ఎలక్షన్ కొట్లాడబోతున్నారు. ఫైనల్కి వచ్చింది సార్. ఇప్పుడు జరిగే ఈ ఉప ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటలనా, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనా? దిస్ ఈజ్ డెఫినెట్లీ స్టార్ట్ అయింది. ఏదైతుందో కేసీఆర్ వర్సెస్ ఈటలనే మేము అదే విధంగా కూడా మేము తీసుకెళ్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఈటల సైడ్ నిలబడి ఆయనకు సహాయం చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా జితేందర్ రెడ్డి గారు చెప్తున్నది ఒకటే. ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్నది కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్టుగానే ముందుగా స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి భారతీయ జనతా పార్టీ అనేది కూడా యాడ్ అయింది. ఇక్కడ గెలుపు మాత్రం ఈటల రాజేందర్నే వరించబోతుంది. ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన ఫలితాల ప్రకారం కావచ్చు, ఆ సర్వేల రిపోర్ట్ను కనుక చూస్తే 20 నుంచి 22% అధికంగా ఈటల రాజేందర్కే ఉంది అన్నట్టుగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో నేతాజీ కొడియార్, తెలుగు న్యూస్. ఎట్లా ఉన్నా